జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఎంతో పద్ధతిగా వినాయక చవితి పండుగ చేసుకుంటాము. అందులో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయకుడిని తీసుకువచ్చి ఈ విధంగా అలంకరించి, కలర్స్ వేసి, పూలతో అలంకరించి మాకు తోచిన విధంగా స్వామివారి యొక్క పూజను చేస్తాము. అందులో భాగంగానే స్వామికి చాలా ఇష్టమైన చెరుకు, కంకి, వెలగపండు, యాపిల్ పండు, సీతాఫలం పండు, అరటిపండు, ఇటువంటి పండ్ల రకాలన్నీ భక్తితో సమర్పించుకుంటాము. అలాగే స్వామికి చాలా భోజన ప్రియుడు. అలాగే స్వామికి ఇష్టమైన పిండి వంటలన్నీ ఈ విధంగా చాలా ఓపికతో పొద్దున్నే లేచి మడి వస్త్రంతో చాలా పద్ధతిగా చేస్తాము. అందులో స్వామికి ఇష్టమైన కజ్జికాయలు, నూగుపిండి లడ్డు, కుడుము, 21 రకాల ఉండ్రాళ్ళు, మాముసు, నూగుపిండి, జీడిపప్పు అన్నీ కలిపిన కజ్జికాయ, నూగుపిండి మాత్రమే పెట్టిన కజ్జికాయ, నూగుపిండి కొబ్బరి కజ్జికాయ, బూరెలు, పప్పుల పొడితో చేసిన కజ్జికాయలు, పూర్ణం కజ్జికాయలు, పూరి, చక్కెర, కొబ్బరి, గసాలు, జీడిపప్పు చేసిన కజ్జికాయ, చిత్రాన్నము, బెల్లం, కొబ్బరి, గసాలు, జీడిపప్పు, కజ్జికాయ వేసిన కజ్జికాయలు, బాదం పప్పు కజ్జికాయ, జీడిపప్పు కజ్జికాయ, తాలింపు, పెరుగు, రసం, అన్నం వీటన్నిటినీ షడ్రతోపేతంగా స్వామికి నివేదన చేసి ఆ రోజు స్వామి యొక్క పూజా కార్యక్రమాలు సవ్యంగా చేస్తూ అందరికీ ఇష్టమైన భక్తి పాటలు, పూజలు చేస్తాము. ప్రతిరోజులాగే స్వామికి చేస్తున్న దీపారాధనలో మనము నువ్వుల నూనెతో చేస్తాము. కానీ ఈ ఒక్క పండగలో మాత్రము స్వామికి కొబ్బరి నూనెతో చేసిన దీపారాధన చేస్తాము. ఇంకా స్వామికి ఈ ఒక్కరోజే బిల్వపత్రంతో పూజ చేయొచ్చు, ఇంకా తులసి పత్రంతో పూజ చేయొచ్చు. మిగతా ఏ రోజులో కానీ స్వామికి తులసి పత్రంతో కానీ బిల్వపత్రంతో కానీ చేయకూడదు. అలాగే తెల్ల జిల్లేడు పూలతో తయారు చేసిన ఈ మాల చూశారా, ఎంతో చాలా ఇష్టమైనది స్వామికి. తెల్ల జిల్లేడు అంటే స్వామి స్వరూపమని భావిస్తాము. జై గణేష, జై జై గణేష.